హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామిడికాయ పచ్చడి పిక్కతో కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టైం లేనప్పుడు టిఫిన్స్కి చట్నీకి బదులుగా కూడా ఈ పచ్చడిని యూజ్ చేసుకొని తినొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక దాంట్లో కొన్ని నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు ఇలా దోరగా వేగినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొన్ని కొబ్బరి ముక్కల్ని వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారాలి, కాసేపు పక్కన పెట్టుకుందాం. పచ్చడికి కావలసిన తాలింపును రెడీ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక 6 ఎండుమిరపకాయలు 7-8 వరకు ఎల్లిపాయలని వేసి అవి కొంచెం ఫ్రై అయినాక 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఆల్రెడీ కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకున్నా, మిగిలిన ఆయిల్లోనే తాలింపు చేసుకుంటున్నా. అవి కొంచెం ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని పూర్తిగా తాలింపును చల్లారనివ్వాలి. కాసేపు పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులను వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. మీరు అప్పటికప్పుడు 3-4 మామిడికాయలు పెట్టుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పట్టుకున్న పొడిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే జార్లో ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసి మెత్తని పొడిలాగా చేసుకొని దాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే జార్లో మామిడికాయ ముక్కలను ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, కొంచెం బరకగా ఉంటేనే పచ్చడి మనం తింటుంటే ముక్క అక్కడక్కడ తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి. తాలింపు పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని, కొబ్బరి పొడిని వేసుకోవాలి. మూడు స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ను కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కారం ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, లేకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. నేను వేసిన ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, చాలా సింపుల్. నేను చేసిన మామిడికాయ పచ్చడి మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.